డియర్ స్టూడెంట్స్, మనం హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్కి సంబంధించి కొన్ని ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ ఎక్స్ పవర్ 4 d క్యూబ్ ప్లస్ 2x క్యూబ్ d స్క్వేర్ మైనస్ x స్క్వేర్ d ప్లస్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దీని సొల్యూషన్ చూస్తున్నట్లయితే మనం వాడు ఇచ్చిన ఈక్వేషన్ని యథావిధిగా తీసుకుంటాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ పవర్ 4 d క్యూబ్ ప్లస్ 2x క్యూబ్ d స్క్వేర్ మైనస్ x స్క్వేర్ d ప్లస్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్తాం. అయితే దీంట్లో మనం గమనించినట్లయితే ఇక్కడ xకి పవర్ 4 ఉంది, dకి పవర్ 3 ఉంది, x పవర్ 3 ఉంది, d స్క్వేర్ ఉంది, x స్క్వేర్ ఉంది, d ఉంది. అంటే ఇక్కడ పవర్స్ అనేవి అన్ఈక్వల్గా ఉన్నాయి. మరి అన్ఈక్వల్గా ఉన్నప్పుడు ఇది హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్గా కన్సిడర్ చేయం. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ x పవర్ d పవర్ ఈక్వల్గా చేయడానికి, ఇక్కడ x పవర్ d పవర్ ఈక్వల్గా చేయడానికి, ఇక్కడ x పవర్ d పవర్ ఈక్వల్గా చేయడానికి, x పవర్ d పవర్ ఈక్వల్గా చేయడానికి మనం ఏం చేస్తామంటే బోత్ సైడ్ x పెట్టి డివైడ్ చేసినట్లయితే ఈ x పవర్ d పవర్ ఈక్వల్గా ఉంటాయి కనుక బోత్ సైడ్ ఏం చేస్తామంటే ఇప్పుడు x పెట్టి డివైడ్ చేస్తాం. ఓకే, డివైడింగ్ విత్ x ఆన్ బోత్ సైడ్ చేస్తున్నట్లయితే అప్పుడు ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అయిపోతుందంటే x క్యూబ్ d క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ d స్క్వేర్ మైనస్ xd ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1/x. ఇక్కడ మనం గమనిస్తే x పవర్ d పవర్ ప్రతి టర్మ్లో కూడా ఈక్వల్గా ఉంది కనుక దీన్ని ఏమని చెప్తామంటే హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ అని చెప్తాం అనమాట. మరి ఇది హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్లో ఉంది, ఆపరేటింగ్ ఫామ్లో ఉంది. కావున దీన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే ఈక్వేషన్ 1 అనుకుంటాం. మరి ఇది హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ అని తెలిసిన తర్వాత దీని సొల్యూషన్ కోసం మనం ఎలా తీసుకుంటామంటే లెట్ x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అనుకుంటాం. బోత్ సైడ్ లాగర్థం అప్లై చేస్తాం. అప్లై చేస్తే జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ x అవుతుంది, కామ x ఈజ్ గ్రేటర్ దాన్ 0. అదేవిధంగా మరలా ఎలా తీసుకుంటామంటే లెట్ థీటా ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు d/dz అంటాం. దెన్ xd అంటే మనకి ఈక్వేషన్లో ఇక్కడ xd కనిపిస్తుంది కనుక xd ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే థీటా అవుతుంది. అలాగే మరలా మనకి ఈక్వేషన్లో x స్క్వేర్ d స్క్వేర్ కనిపిస్తుంది కనుక x స్క్వేర్ d స్క్వేర్ ప్లేస్లో థీటా ఇంటూ థీటా మైనస్ 1. అలాగే మనకి ఇక్కడ x క్యూబ్ d క్యూబ్ కనిపిస్తుంది, దాని ప్లేస్లో మరలా థీటా ఇంటూ థీటా మైనస్ 1 ఇంటూ థీటా మైనస్ 2. ఈ విధంగా తీసుకున్న ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా ఈక్వేషన్ 1లో సబ్ చేస్తాం. ఓకే, ఈక్వేషన్ 1లో రాసినట్లయితే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 x క్యూబ్ d క్యూబ్ ఉన్న ప్లేస్లో ఈ ఎక్స్ప్రెషన్ అంతా రాస్తాం. అంటే థీటా ఇంటూ థీటా మైనస్ 1 ఇంటూ థీటా మైనస్ 2 ప్లస్ 2 ఇంటూ x స్క్వేర్ d స్క్వేర్ ఉన్న ప్లేస్లో ఈ ఎక్స్ప్రెషన్ రాస్తాం. థీటా ఇంటూ థీటా మైనస్ 1 మైనస్ థీటా ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1/x ఉంది. x అంటే ఏం రాసుకుంటాం అంటే మనం ఈ పవర్ జెడ్ రాస్తాం అనమాట. ఓకే, దీంట్లో మనం గమనిస్తే ఇక్కడ థీటా మైనస్ 1 ఉంది. ఆ థీటా మైనస్ 1 పక్కన పెట్టి ఈ థీటా పెట్టి దీన్ని మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే థీటా మైనస్ 1 ఇంటూ థీటా స్క్వేర్ మైనస్ 2 థీటా అవుతుంది. అలాగే ఇక్కడ థీటా మైనస్ 1 ఉంది, దాన్ని కూడా అలా ఉంచండి యథావిధిగా. ఇప్పుడు ఈ రెండింటిలోనే ఏం చేద్దామంటే మైనస్ 1 కామన్ చేద్దాం. మైనస్ కామన్ చేస్తే ఏమవుతుందంటే థీటా మైనస్ 1 అవుతుంది. మనం గమనిస్తే ఇప్పుడు దీంట్లో థీటా మైనస్ 1 ఉంది, థీటా మైనస్ 1 ఉంది, థీటా మైనస్ 1 ఉంది. ప్రతి దానిలో కూడా థీటా మైనస్ 1 అనేది కామన్గా ఉంది కనుక థీటా మైనస్ 1ని కామన్ చేసేయండి. కామన్ చేస్తే ఎంత అవుతుందంటే థీటా స్క్వేర్ మైనస్ 2 థీటా ప్లస్ 2 థీటా మైనస్ 1 అవుతుంది. ఓకే, ఈ నెగిటివ్ థీటా పాజిటివ్ థీటా క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అవుతే ఇంకా రిమైనింగ్ ఏముంటుందంటే థీటా మైనస్ 1 ఇంటూ థీటా స్క్వేర్ మైనస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ జెడ్. ఈ డినామినేటర్లోంచి న్యూమరేటర్లో తీసుకెళ్లేసరికి ఇది నెగిటివ్ అవుతుంది కనుక ఈ పవర్ మైనస్ జెడ్ అవుతుంది. ఓకే, దీన్ని మనం సింబాల్గా ఎలా ఇండికేట్ చేస్తామంటే ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q అని చెప్తాం. అయితే ముందుగా మనం వైసీ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి వైసీని ఫైండ్ అవుట్ చేయాలంటే దేంట్లో కన్వర్ట్ చేయాలంటే ఆక్సిలరీ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయాలి. సో దీన్ని ఆక్సిలరీ ఈక్వేషన్లో కన్వర్ట్ చేస్తున్నాం. ద ఏఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే థీటా ఉన్న ప్లేస్లో m నోట్ చేసుకోవాలి. ఓకే, చేసినట్లయితే m-1 ఇంటూ m స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏ స్ట్రక్చర్లో ఉందంటే AB ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. కావున a ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. m-1 ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే m స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే m ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, అలాగే m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. అంటే టోటల్గా మనకి వచ్చిన రూట్స్ ఏమున్నాయో అవి రాస్తాం. ద రూట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ m ఈజ్ ఈక్వల్ టు -1 1 1.
దీంట్లో మనకి ఒక రూట్ అనేది నెగిటివ్లో ఉంది, ఈ రెండు ఎలా ఉన్నాయంటే ఈక్వల్గా ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు YC అనే దాన్ని రాస్తున్నట్లయితే YC ఈజ్ ఈక్వల్ టు C1e⁻z ప్లస్ C2 ప్లస్ C3z ఇంటూ e⁻z. అయితే మనకు అవసరం ఎక్సెల్లో రావాలి కావున మరలా దీన్ని ఎక్సెల్లోకి కన్వర్ట్ చేస్తాం అనమాట. కన్వర్ట్ చేస్తే YC ఈజ్ ఈక్వల్ టు C1 ఇంటూ e⁻z⁻−1 అని రాసుకోవచ్చు, ప్లస్ C2 ప్లస్ C3 ఇంటూ z e⁻z. ఓకే, e⁻z ఉన్న ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎక్స్ రాసుకోవచ్చు. అలాగే z ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే log x రాసుకోవచ్చు. ఓకే, అవి రాస్తాం. YC ఈజ్ ఈక్వల్ టు C1 x⁻−1 ప్లస్ C2 ప్లస్ C3 log x ఇంటూ x. దీంతో మనకి YC అనేది కంప్లీట్ అయింది. తర్వాత YP ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ θ ఇంటూ q. మరి 1/f ఆఫ్ θ అంటే మనకు తెలుసు, f ఆఫ్ θ అంటే ఇంకా మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. ఈ f ఆఫ్ θ వాల్యూ మనం రాస్తే θ-1 ఇంటూ θ² - 1 ఇంటూ మరి q అంటే తెలుసు, q అంటే e⁻z. ఓకే, దీన్ని కూడా మనం 1² అంటే ఎలా 1 అంటే 1² అని రాసుకుంటే ఇది ఎలా ఉందంటే a² - b² ఫామ్లో ఉంది కనుక దీన్ని కూడా మనం డివైడ్ చేస్తే ఏమవుతుందంటే అది ఈజ్ ఈక్వల్ టు 1/θ-1 ఇంటూ a - b ఇంటూ a ప్లస్ b. ఆ స్ట్రక్చర్లో రాసుకుంటే ఇది 1/θ-1 ఇంటూ θ-1 ఇంటూ θ+1 ఇంటూ e⁻z. ఓకే, ఇప్పుడు ఇది e⁻z అనేది సింగిల్ ఫంక్షన్గా ఉంది. మరి సింగిల్ ఫంక్షన్గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే z యొక్క కోఎఫిషియెంట్ని తీసుకొచ్చి θ ప్లేస్లో సబ్ చేయాలి. ఓకే, ఈ మొదటి రెండింటిలోనూ సబ్ చేసినప్పుడు అవి ఏవి 0 అవ్వట్లేదు కనుక యథావిధిగా చేస్తాం. మరి మూడవ ఫ్యాక్టర్లో సబ్ చేసినప్పుడు 0 అవుతుంది. మరి 0 అవుతుంది ఒకే ఫ్యాక్టర్ కనుక ఆ ప్లేస్లో ఏం రాస్తామంటే z⁻1/1 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. 1/-1 ఇంటూ -1 డాట్ z⁻1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ e⁻z. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 1/-2 ఇంటూ -2 డాట్ z⁻1 అంటే 1 అవుతుంది, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అవుతుంది డాట్ e⁻z. ఓకే, మనం దీన్ని కూడా మనం ఎక్స్లోకి కన్వర్ట్ చేసినట్లయితే 1/4 అవుతుంది. ఈ z ప్లేస్లో log x అని రాసుకోవచ్చు, e⁻z ప్లేస్లో x ఇన్వర్స్ అని రాసుకోవచ్చు. ఓకే, దీన్ని మల్టిప్లై చేసేస్తున్నట్లయితే log x/4x అవుతుంది. ఇప్పుడు టోటల్గా మనకి YC వచ్చింది, YP వచ్చింది. ఈ రెండింటిని కలిపి రాస్తాం అనమాట. రాస్తే ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు YC ప్లస్ YP. y ఈజ్ ఈక్వల్ టు C1 x ఇన్వర్స్ ప్లస్ C2 ప్లస్ C3 log x ఇంటూ x ప్లస్ log x/4x. ఓకే, ఈ విధంగా మనకి x పవర్ d పవర్ అన్ఈక్వల్గా ఉన్నప్పుడు దాన్ని xతో మల్టిప్లై చేయడం కానీ డివైడ్ చేయడం కానీ చేయాలి. అలా డీతో చేయడానికి కుదరదు. అలా ఎందుకు కుదరదు అంటే డీతో చేసినప్పుడు మరలా క్యూ ప్లేస్లో డి అనేది వస్తుంది. సో దాన్ని మనం సాల్వ్ చేయడం అనేది కష్టం అవుతుంది. అందుకోసం అన్ఈక్వల్గా ఉన్నప్పుడు కేవలం దాన్ని ఎక్స్తో మల్టిప్లై చేయడం లేదా డివైడ్ చేయడం ఎక్స్తో మాత్రమే చేయాలి, డీతో చేయడానికి కుదరదు. సో అదే ప్రాబ్లం. అదేవిధంగా మరో ప్రాబ్లం చూస్తే సాల్వ్ x² d³ ప్లస్ 3x d² ప్లస్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x² log x. ఇక్కడ కూడా మనం గమనిస్తే x పవర్ d పవర్ ఈక్వల్గా లేవు, అన్ఈక్వల్గా ఉన్నాయి. సో మరి x పవర్ d పవర్ ఈక్వల్గా ఉండాలి అంటే బోత్ సైడ్ మనం ఇక్కడ ఏం చేయవలసి ఉంటుందంటే xతో మల్టిప్లై చేయవలసి ఉంటుంది. సో x పెట్టి మల్టిప్లై చేస్తే x³ d³ అవుతుంది, ఇక్కడ కూడా x² d² అవుతుంది, ఇక్కడ కూడా xd అవుతుంది. అంటే x పవర్ d పవర్ ప్రతి దానిలో కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది మీకు తెలుస్తుంది. ఓకే, మీరు ట్రై చేయండి, లేదంటే దాంట్లో నేను చెప్పిన మెటీరియల్లో ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తూ ఉంటుంది. ఓకే.